హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చూడండి, ఆల్రెడీ మనం సమాసాల్లో చాలా వరకు చెప్పుకున్నాం. లాస్ట్ చూడండి, ద్విగు సమాసం అనమాట. ద్విగు సమాసం అంటే సంఖ్యా పూర్వో ద్విగు, అంటే పూర్వపదంలో సంఖ్య కనుక ఉంటే, అంటే 1, 2, 3, 4 ఆ విధంగా సంఖ్యలు కనుక తెలియచేస్తే దానిని ద్విగు సమాసం అంటారు. ఏ విధంగా చూద్దాం. ఒక్క కాకి అని ఉంది. ఒక్క కాకి అని ఇప్పుడు 4 వేదాలు అని ఉన్నాయి. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం చూడండి. 4 అను సంఖ్య గల 4 సంఖ్య గల కాకులు, 4 అను సంఖ్య గల కాకులు, 4 అను సంఖ్య గల కాకులు అని విడదీసుకుంటాం అనమాట. 4 అను సంఖ్య గల కాకులు అని విడదీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక్క కాకి అని ఉంది. ఒక్క అను సంఖ్య గల ఒక్క అను సంఖ్య గల కాకి, ఒక్క అను సంఖ్య గల కాకి. ఇక్కడ ద్విగు సమాసం ఎందుకైందంటే, మనకు పూర్వపదంలో చూడండి, ఒక్క అంటే 1, 10 అంటే 10, 4 ముల్లోకాలు అంటే 3, నవరాత్రులు అంటే ఏంటి 9 రాత్రులు. ఇవన్నీ చాలా ఈజీ. పంచభూతాలు, పంచ అంటే ఏంటి 5, 5 అను సంఖ్య గల భూతాలు. అదేవిధంగా నవరాత్రులు అంటే నవ అను సంఖ్య గల రాత్రులు. ముల్లోకాలు అంటే 3 అను సంఖ్య గల లోకాలు. 4 వేదాలు 4 అను సంఖ్య గల లోకాలు. 10 మైళ్ళు 10 అను సంఖ్య గల మైళ్ళు. ఒక్క కాకి ఒక్క అను సంఖ్య గల కాకి. చూసారా అంత సింపుల్గా ఉందో. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, బహువ్రీహి సమాసం మాత్రం. ఎందుకంటే చూడండి, బహువ్రీహి సమాసంలో అన్య పదార్థ ప్రాధాన్య బహువ్రీహి అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో ఏదైతే అర్థం ఉందో ఈ అర్థం కాకుండా వేరొక అర్థం అనేది వస్తుంది. ఏ విధంగా వస్తుందో నేను చూద్దాం. చూడండి, ముక్కంటి అని ఉంది. ముక్కంటి అంటే ఏంటి అసలు? మామూలుగా 3 కన్నులు, 3 కన్నులు, 3 కన్నులు కలవాడు. బహువ్రీహి సమాసంలో మనకు కలది కలవాడు కూడా వస్తుందన్నమాట. కలది కలవాడు కూడా వస్తుంది. 3 కన్నులు కలవాడు ఎవరు అసలు? శివుడు. ఓకేనా. మనకు అక్కడ శివుడు అని ఇవ్వాల, ముక్కంటి అని ఇచ్చాడు. అంటే ఎవరు? 3 కన్నులు కలవాడు ఎవరు? శివుడు. ఇక్కడ ఇచ్చినటువంటిది కాకుండా అన్య పదార్థ ప్రాధాన్య అంటే వేరే పదం వచ్చి ఇక్కడ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ చక్రపాణి అని ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా రాస్తాం చూడండి. చక్రమును పాణియందు కలవాడు. చక్రమును పాణియందు కలవాడు. చక్రమును పాణియందు కలవాడు ఎవరు? విష్ణువు. సుదర్శన చక్రం చేతుకుండేది ఎవరికి? విష్ణుమూర్తికి. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి అర్థం కాకుండా వేరొక పద అర్థం అనేది వస్తుంది. అదే విధంగా అన్య పదార్థ ప్రాధాన్య అంటే వేరే పదానికి అర్థం వచ్చి చేకూరుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, చతుర్ముఖుడు అని ఉంది. చతుర్ముఖుడు అంటే ఏంటి? 4 సంఖ్య గల ముఖాలు అని అనమాట. చతుర్ముఖుడు అంటే మనకు తెలుసు ఆల్రెడీ, బ్రహ్మ అని. అదేవిధంగా ఇక్కడ దశకంఠుడు అంటే ఏంటి? 10 లేదా దశకంఠములు కలవాడు ఎవరు? రావణాసురుడు. పద్మాక్షి అంటే ఏంటిది? పద్మము వంటి అక్షి అంటే ఏంటి? కన్ను అనమాట. పద్మము వంటి అక్షి కలది అంటే ఏంటిది? స్త్రీ అనమాట, అందమైన స్త్రీ. దశకంఠుడు అంటే దశకంఠములు కలవాడు. చతుర్ముఖుడు 4 ముఖాలు కలవాడు. 4 ముఖాలు కలవాడు ఎవరు? ఇక్కడ వచ్చేసి బ్రహ్మ. ఇవి మీరు రాసుకోవాలి, ఓకేనా. విగ్రహవాక్యం మీరు రాసుకోండి. చతుర్ముఖుడు అంటే 4 ముఖాలు కలవాడు. దశకంఠుడు అంటే ఎవరు? దశకంఠములు కలవాడు ఎవరు? రావణుడు లేదా రావణాసురుడు. అదేవిధంగా పద్మాక్షి అంటే ఏంటి? పద్మము వంటి అక్షులు కలది అంటే పద్మము వంటి కన్నులు కలది ఎవరు? స్త్రీ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే ఏంటి అసలు? ద్వంద్వ అంటే అర్థం ఏంటి? ద్వంద్వ అంటే అర్థం 2 అని అర్థం. ద్వంద్వ అంటే 2. ఉభయ పదార్థ ప్రాధాన్య ద్వంద్వ అంటే ఇచ్చినటువంటి పదంలో 2 పదాలు ఉంటాయి, ఆ 2 ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే ఇప్పుడు అన్నదమ్ములు అని ఉంది, ఇద్దరు ఇంపార్టెంటే కదా. దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? అన్నయ్యను తమ్ముడును, అన్నయ్యను తమ్ముడును అనే విధంగా రాసుకుంటాం. 2 ఇంపార్టెంటే. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ. సీతారాములు ఉంది. సీతారాములు ఇద్దరు ఇంపార్టెంట్ కదా. సీతయ్యను రాముడును, సీతయ్యను అదేవిధంగా రాముడును ఇద్దరు ఇంపార్టెంట్ కాబట్టి ద్వంద్వ. రామ లక్ష్మణులు, రాముడును అదేవిధంగా లక్ష్మణుడును, రాముడును అదేవిధంగా లక్ష్మణుడును, రాముడును లక్ష్మణుడును. చూసారా ఎంత ఈజీగా ఉందా? ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, కూరగాయలు అని ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? కూరయను గాయను. ధర్మార్జునుడు ఉంది. ధర్మార్జునుడు అంటే ఏ విధంగా రాసుకుంటాం? ధర్మార్జునుడు అంటే ఏంటి? ధర్మరాజు అదేవిధంగా అర్జునుడు.
ధర్మరాజును, అదేవిధంగా అర్జునుడును. శక్తి సామర్థ్యాలు అంటే శక్తియును, అదేవిధంగా సామర్థ్యమును ఆ విధంగా విడదీసుకుంటాం అనమాట. చూసారా ఎంత సింపుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.